హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి ఇప్పుడు నేను రాజీవ్ నగర్లో బడ్స్ అండ్ బ్లూమ్స్ స్కూల్ దగ్గర అయితే ఉన్నాను. మరి మనతో పాటు ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుందాం. మరి ఈ స్కూల్లో వాళ్ళ చైల్డ్ ఎడ్యుకేషన్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయనేది ఆ పేరెంట్ మాటల్లోనే. నమస్తే సార్. నమస్తే సార్, మరి బడ్స్ అండ్ బ్లూమ్ స్కూల్స్ రాజీవ్ నగర్, మరి మీ చైల్డ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇక్కడ జర్నీ ఎలా ఉందంటే ఒకసారి. సో నాకు 2 kids మ్యామ్. ఒకరు పాప, ఒకరు బాబు. పాప వచ్చేసి ఇప్పుడు 2nd క్లాస్కి వెళ్తుంది. బాబు వచ్చేసి ఎల్కేజీ యూకేజీకి వెళ్తాను. స్కూల్ అంతా చాలా బాగుంది మ్యామ్. మామూలుగా పేరెంట్స్కి ఒక టాస్క్ కదండి, ఒక స్కూల్లో వేయాలి అంటే స్టార్టింగ్ అనేది ఆ కెరియర్ ఎలా ఉంటుంది అనేది స్కూల్ సెలెక్టింగ్ లో చాలా రిస్క్ గా ఉంటుంది. మరి మీరు ఇక్కడ వేస్తున్నప్పుడు కానీ, ఇప్పుడు వేసాక ఇప్పుడు పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి సార్? చాలా బాగుంది పర్ఫార్మెన్స్. పిల్లలు కూడా చాలా త్వరగా అన్ని నేర్చుకుంటా ఉన్నారు. అండ్ ఎవ్రీ మంత్ పేరెంట్స్ టీచర్ మీటింగ్, పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడము, వాళ్ళు చైల్డ్ గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వడం చాలా బాగుంది. వాట్ అబౌట్ చైల్డ్ వర్క్స్ కానీ, హోంవర్క్స్ కానీ, అంటే ప్రీవియస్ కానీ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? హోంవర్క్స్ కూడా వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు బాగా చాలా చేయగలుగుతున్నారు. అంటే విత్ టీచర్స్తో మీ యొక్క కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చినప్పుడు మీరు ఎన్ని డౌట్స్ అడుగుతారు కదా, అంటే మా చైల్డ్ సరిగ్గా పర్ఫార్మ్ చేయట్లేదు, వాట్ ఈస్ యువర్ ఫీడ్ అడిగినప్పుడు వాళ్ళు మీతో కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది మేడం. మేము కూడా అంటే వాళ్ళు కూడా మాకు చెప్తారు, అంటే మీరు కూడా కొంచెం ఇంట్లో కూడా టైం తీసుకొని పిల్లలతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, స్కూల్లో ఏం జరుగుతుంది అని. కమింగ్ టు ఓన్లీ స్టడీసే కాకుండా పేరెంట్స్ చాలా మంది స్పోర్ట్స్ కూడా టైం ఇవ్వాలనుకుంటారు. మరి కమింగ్ టు ఇక్కడ బడ్స్ అండ్ బ్లూమ్స్ లో స్పోర్ట్స్ యాక్టివిటీ ఇవన్నీ ఎలా ఉంటాయి? అవును, స్పోర్ట్స్ అయితే ఇక్కడే చేయిస్తారు మేడం. చిన్న చిన్న యాక్టివిటీస్ అవి ఇవి దానికి సపరేట్ గా వాళ్ళు వచ్చి చేయిస్తారు. స్టడీసే కాకుండా అదర్ యాక్టివిటీస్ లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? అదర్ యాక్టివిటీస్ లైక్ స్టోరీ టెల్లింగ్, పెయింటింగ్స్, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. తర్వాత పిల్లల్ని ఎవ్రీ మంత్ ఒకసారి అలా పార్క్ అండ్ అవుట్డోర్ కూడా తీసుకొని రిఫరెన్స్ చేస్తారా మీరు ఎవరైనా వేరే పేరెంట్ కి? చాలా మంది ఏంటంటే కన్ఫ్యూజన్ గా ఉంటారు, ఎక్కడ వేయాలి మా అబ్బాయిని అని ఒక టెన్షన్ లో కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఎలా రిఫరెన్స్ చేస్తారు? నేను చాలా మందికి రెఫర్ కూడా చేశాను. ఇక్కడ చాలా బాగుంది స్కూల్ మన ఎస్పెషల్లీ, ఎందుకంటే ఇప్పుడు ఇది పర్టికులర్ గా చిన్న పిల్లలకి బాగా టేకింగ్ కేర్, ప్రైమరీ వాళ్ళకి ఎక్కువ ఉంది. ఇప్పుడు వేరే స్కూల్స్ అంటే వేరే వాళ్ళ పిల్లలు ఇంకా అదర్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని అంతగా కాన్సన్ట్రేషన్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే పర్టికులర్ గా ప్రైమరీకి ఎక్కువ ఇంపార్టెన్స్. हाय मैम. हाय. हेलो, हाउ आर यू? फाइन. मैडम आप बोले स्कूल में बर्ड्स एंड ब्लूम स्कूल में आपका चाइल्ड पढ़ रहे हैं ना, तो कैसा है परफॉर्मेंस, कैसा है? She is very good in activity, in studies, in everything. Overall, she is very good. I prefer this Birds and Bloom is very good school. Admission here I visited 8 schools. Before coming this school? Before coming this school, I visited 8 schools. Then only I confirmed this school. Okay. And the education is very good and teacher circle are very good. And they'll take care like mother. So what about the parent teacher meeting? What is your child performance? Yeah, my child is performing very well. And she is now able to write homework by herself. Okay. Won't take your help? No, from day 1 till now I did not help in homework for her. Now what about coming to sports then other activities? So many schools are only teaching studies. Yeah. No activities, no sports, no games at all. Okay. What about this school? This school is in activity also is good, and they will keep separate sections for yoga and activity. And they celebrate every culture festivals with kids. Oh. Like Ramzan, Holi, whatever it may be, etc. So can you refer any parent, ma'am? Yeah, of course I can refer my neighbors, my relatives, everyone I can refer here. Yes, coming to teachers, how they perform here? Teachers are very good. My baby used to cry for the teacher. When teacher will be come for the next second section, Yeah. she'll be cry, I want the teacher. హాయ్ సార్. హలో మ్యామ్. సార్, బర్డ్స్ అండ్ బ్లూమ్ స్కూల్లో మరి మీ చైల్డ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సో ఇప్పుడు మా అబ్బాయి 3rd క్లాస్లో. సో ఇప్పుడు ఎంత ఆల్మోస్ట్ 5 years అయింది ఈ స్కూల్లో. సో ఓవరాల్గా అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే మెయిన్ ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ ఇంకా టీచర్స్. స్కూల్ మేనేజ్మెంట్ ఎలా అంటే చాలా ఓపెన్గా ఉంటారు. నేను ఎప్పుడైనా వెళ్ళి ఆయనతో మాట్లాడవచ్చు. ఏంటంటే ఎవరికైనా ఒక పేరెంట్కి సజెషన్ ఉండొచ్చు, మా అబ్బాయికి ఇలా చేయాలి లేకపోతే స్కూల్ ఇలా చేయాలి అనేది. నేను ఎప్పుడైనా వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడచ్చు. సో వీ విల్ హ్యావ్ అ ఫ్రెండ్లీ కాన్వర్సేషన్. కమింగ్ టు మీ చైల్డ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే, అంటే చదువులో కానీ, వర్క్ విషయంలో కానీ, హోంవర్క్ కానీ? ఫ్రాంక్గా మాట్లాడంటే ఇప్పుడు పిల్లలకి హోంవర్క్ అంటే ఎవరికైనా కొంచెం
ఒక పెద్ద టాస్క్ లాగా. టాస్క్ అది. కానీ ఇక్కడ ఒక రెగ్యులర్ అటెండెన్స్ ఉన్న వాళ్ళకి, అంటే ఎవ్రీ మంత్ రెగ్యులర్ అటెండెన్స్ ఉన్న వాళ్ళకి మెడల్ ఇస్తారు, Yes. అంటే ఒక అప్రిసియేషన్ Yeah, లాగా appreciation, చేస్తారు. ఖచ్చితంగా. సో నేను దాంట్లో ఎలా ట్విస్ట్ చేశానంటే మా అబ్బాయికి, ఇప్పుడు నువ్వు రోజు హోంవర్క్ చేస్తేనే నీకు మెడల్ వస్తుంది. సో ఆయన ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే పూర్తిగా హోంవర్క్ చేసుకుని Yes. ఇంకా తర్వాత హీ యూస్ టు గో టు ప్లే. టీచర్ కి స్టూడెంట్ కి కోఆర్డినేషన్ అనేది, ఆ ర్యాపో అనేది సరిగా ఉండట్లేదు. మనం చూస్తున్నాం చాలా అవును, ఇన్సిడెంట్స్ బయట. మరి ఇక్కడ ఈ స్కూల్లో స్టూడెంట్ కి టీచర్ కి ఆ ర్యాపో ఎలా ఉంటుంది? టీచర్స్ కానీ మేనేజ్మెంట్ ఓపెన్గా ఉంటారు ఫీడ్బ్యాక్కి. Yes. సో ఇప్పుడు నేను మా అబ్బాయి క్లాస్ టీచర్తో మాట్లాడాలంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైనా వెళ్ళి నేను మాట్లాడతాను. ఐ మేక్ షూర్ దట్ అట్లీస్ట్ ఇన్ అ మంత్ ట్వైస్ ఆర్ థ్రైస్ నేను వాళ్ళ టీచర్తో మాట్లాడతాను. అంటే నేను 5 years పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఒక చిన్న ఇన్సిడెంట్స్ షేర్ చేస్తాను. సో ఎవరి పిల్లలకంటే జంక్ ఫుడ్ అనేది చాలా ఇష్టం. అలాగే మా అబ్బాయికి చిప్స్ అంటే చాలా ఇష్టం. వాడు రోజు స్కూల్లో చిప్స్ తీసుకొస్తాడు. అంటే బాక్స్లో ఒక చిప్స్ ఉంటేనే మిగతా తింటాడు. సో ఒక రోజు ఇంటికి వచ్చి వాడు అన్నాడు, డాడీ నేను ఇంకా చిప్స్ తిన్నాను. నేను అన్నాను, ఎందుకు, నీకు చాలా ఇష్టం కదా, ఎందుకు తిన్నావంటే, లేదు నా ఈరోజు క్లాస్ టీచర్ ఏం చెప్పిందంటే నువ్వు ఇలాగే రోజు చిప్స్ తింటే నువ్వు లావ్ అయిపోతావని. సో ఆ రోజు నుంచి ఇంకా వాడు బంద్ చేసేసాడు. సో అనేది టీచర్ ఇంపాక్ట్ అనేది చాలా ఉంది. ఇంకా ఈ 5 yearsలో మా అబ్బాయి ఒక్కసారి కూడా నాకు అనలేదు రేపు నేను స్కూల్ వెళ్ళను, నాకు ఈ టీచర్ నచ్చదు, ఆ టీచర్ నచ్చదు అనేది ఒక్క కంప్లైంట్ కూడా లేదు. Finally, how do you recommend this school to another parents? This is one of the best schools in the area. So if there are any parents who are looking for school in Moti Nagar area, Rajiv Nagar, or even I can say Sanat Nagar, who can drop their children, or in case even the transport is there. Yes. So even if children from a bit far distance can come, I would definitely recommend this school to most of the parents in this area. ఈ మధ్య కాలంలో పేరెంట్స్ ఇద్దరు కూడా మదర్ అండ్ చైల్డ్ జాబ్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళాలి మరి పిల్లల్ని స్కూల్స్కి? కేర్ ఎవరు తీసుకోవాలంటే అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, వీళ్ళే కదా, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్స్. మరి ఒక గ్రాండ్ ఫాదర్ మనతో పాటు ఉన్నారు. మరి ఒక మనవడు ఎలా చదువుతున్నాడు ఇక్కడ, మరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ స్కూల్ యొక్క వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా సార్తో మాట్లాడు. నమస్తే అండి సార్. మరి మీ మనవడు ఎలా చదువుతున్నాడు? మనవరాలు ఇద్దరు ఉన్నారు. సో మీరే తీసుకొస్తారు రోజు వాళ్ళని ఇక్కడికి? ఒక్కోసారి నేను లేక ఒక్కోసారి ఫ్రీగా ఉంటే మా అబ్బాయి చేస్తాను, లేకపోతే మోస్ట్ ఆఫ్ ది నేనే తెచ్చి ఆటోలో డ్రాప్ చేస్తాను. మీకు చాలా అనుభవం ఉంటుంది. అప్పట్లో స్కూల్స్ ఎలా ఉన్నాయి, మరి ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి? చాలా మార్పులు వచ్చేసాయి. సో ఈ స్కూల్లో మరి ఇక్కడ అసలు ఈ స్కూల్స్ నేమ్ బడ్స్ అండ్ బ్లూమ్స్. Yes. ఈ వెరీ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేటింగ్ దట్ చిల్డ్రన్ కమ్ యాజ్ బడ్స్ హియర్ Yes. అండ్ స్లోలీ దే బ్లూమ్ ఇంటూ ఫ్లవర్స్. Yes. ఒక బడ్ ఉందంటే బడ్ లోపల ఏమో మనకు తెలియదు, తెలీదు. ఏం కలర్ ఉందో ఏం వాసన ఉందో, బట్ హియర్ దే మేక్ ఇట్ బ్లూమ్ అండ్ దే Flowers. ఇంప్రూవ్ ఇట్. అది ఈ యొక్క పేరు. ఈ స్కూల్లో నేను అబ్జర్వ్ చేసిన ఒకటి ఏమిటంటే పేరెంటల్ కాంబినేషన్, మేనేజ్మెంట్ టీచర్స్ కాంబినేషన్ చాలా బాగుంది. Yes. వాళ్ళిద్దరి కాంబినేషన్ బాగుండడం వల్ల వీళ్ళు ఏమన్నా టార్గెట్లు ఇచ్చినా అక్కడ వాళ్ళు తయారు చేయడము, ఇక్కడ వీళ్ళు ట్రైనప్ చేయడము, చాలా గుడ్ కాంబినేషన్. టీచర్స్ కాంబినేషన్ వాళ్ళ ఎఫర్ట్ ఎక్కువ ఉందంటే స్కూల్ డే పెర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళు చేసిన డ్యాన్సులు కానీ, వాళ్ళు చేసిన స్కిట్స్, Yes. ఆ స్పీచెస్, వెన బ్యాక్గ్రౌండ్ నుంచి స్పీచ్ వస్తుంటే దానికి తగిన యాక్షన్ చేయడం అనేది, అది హౌ దే హ్యావ్ ట్రైన్డ్ అప్, ఎంత ఎఫర్ట్ తీసుకుంటా అనేది నేను ఆలోచించాను. Yes. అవుట్డోర్ యాక్టివిటీస్, ఇండోర్ యాక్టివిటీస్, తర్వాత టార్గెట్స్ ఇవ్వడం, లేకపోతే ప్రాజెక్ట్స్, అనిమల్స్, రకరకాల యోగా క్లాసెస్. సో దే ఆర్ కవరింగ్ ఆల్ ది ఆస్పెక్ట్స్. మరి చాలా మంది పేరెంట్స్ కి ఈ స్కూల్ ని మీరు రికమెండ్ ఎలా చేస్తారు? దే టేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎడ్యుకేటెడ్ చిల్డ్రన్. వానికి ఆస్పెక్ట్ లైఫ్లో ఏమేమి ఉన్నాయో వాళ్ళు, యోగా, స్పోర్ట్స్, తర్వాత అనిమల్స్, తర్వాత ఈ పోస్ట్ ఆఫీస్, దే ఆర్ టేకింగ్ అవుట్డోర్. Yes. సో దే ఆర్ కవరింగ్ అప్ ఎవ్రీథింగ్. సో వీ కెన్ రికమెండ్ సేఫ్లీ. సో మీ గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. వాళ్ళు, నా గ్రాండ్ డాటర్ వచ్చేసి ఒక మన ఎగ్జిబిషన్లో షీ ఎక్స్ప్లెయిన్ ది ఇండియా గేట్, కుతుబ్ మినార్, తాజ్ మహల్, ఆల్ దీస్ థింగ్స్. సార్ ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి. అంటే చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా స్టూడెంట్ కి అవసరమా అంటే ఏం చెప్తారు? యాక్టివిటీస్ కావాలి, ఎందుకంటే ఓన్లీ చదువు అంటే అది బోరడం అయిపోతుంది. దేనో అలా ఇప్పుడు అవుట్ సైడ్ లైఫ్ ఎలా ఉంది, పోస్ట్ ఆఫీస్ ఎలా ఉంది, ఇక్కడ చదివితే అర్థం కాదు పోస్ట్ ఆఫీస్. Yes. సో పోస్ట్ ఆఫీస్ కానీ రాష్ట్రపతి నిలయం తీసుకెళ్లారు, తర్వాత ఫార్మ్ హౌస్ తీసుకెళ్లారు, హౌ ది వెజిటబుల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో ఇది జనరల్ నాలెడ్జ్ రావాలా, లేకుండా ఓకే చదివితే చిలక పలుకులు. Yes. డైరెక్టర్ శశిభూషణ్ గారు ఉన్నారు, సార్తో మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం.
సార్ మరి మేము చాలా మంది పేరెంట్స్ ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నాం. మరి ఒక్కొక్క పేరెంట్ చెప్పిన మాటలు వింటే మార్వలస్ అనుకోవాలి. ఎలా మీరు ఇదంతా ఎట్లా తీసుకురాగలరు? ఒక పేరెంట్ అలా చెప్తున్నారు అంటే మీరు చాలా మోటివేట్ చేసి ఉండాలి, లేదంటే చైల్డ్ దగ్గర నుంచి ఆ గ్రాస్పింగ్ పవర్ కానీ, ఒక టీచర్ పేరెంట్ యొక్క రిలేషన్ కానీ అలా ఉంది కాబట్టి వాళ్ళని చెప్పగలుగుతున్నారు. సో మీరు ఎలా మాట్లాడతారు దీని గురించి? సో యాక్చువల్గా మేము ఏం చేసినామంటే ఎడ్యుకేషన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ విధంగా చేసాం. అంటే స్ట్రెస్ లెస్ ఎడ్యుకేషన్గా చేసాం మేము. సో 6 daysని మేము ఏం చేసామంటే 5 days ఎడ్యుకేషన్ చేసాం మేము. 6th day సాటర్డే నో బ్యాగ్స్ డే చేసాం. సో నో బ్యాగ్స్ డే అనేది ఏంటంటే పిల్లలు వచ్చే వాళ్ళ ఇన్నర్ టాలెంట్స్, అంటే వాళ్ళు ఉన్న టాలెంట్స్ అవుట్పుట్, సంగీతం కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, స్టోరీ కావచ్చు, వాళ్ళు ఉన్న ఎట్లాంటి టాలెంట్స్ కావచ్చు, ఇంట్లో విధంగా పేరెంట్స్ ఏ నేర్పినా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ముంగర వాళ్ళు ప్రజెంట్ చేయొచ్చు వాళ్ళు. సో ఎందుకంటే ఇట్లాంటి టాలెంట్స్ని మన పిల్లల్ని ఓవర్కమ్ చేస్తున్న వాళ్ళకి మనకి ఈజీగా గుర్తించవచ్చు మనం. సో మోస్ట్ ఓవర్గా పేరెంట్స్కి నేను ఏంటంటే ప్రతి డే అందుబాటులో ఉంటాను నేను. అంటే పేరెంట్స్కి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాళ్ళకి హెల్ప్ కావచ్చు, వాళ్ళకి నేను కావాల్సిన విధానం కానీ డైరెక్ట్ ఇంటరాక్ట్ కావడానికి ఎప్పుడు వాళ్ళకి టైం పెట్టాడు. 24/7 లాగా వాళ్ళకి నా ఫోన్ నెంబర్ ఉంటుంది, అందుబాటులో ఎప్పుడు ఉంటాను నేను. ఇప్పుడు చాలా మంది సార్ ఇప్పుడు స్కూల్కి వచ్చారు అంటే పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మొత్తం అంతా స్కూల్ బాధ్యతే, మాకు సంబంధం లేదు, ఏదైనా మీరే చూసుకోవాలని అంటారు కదా. మరి అది ఎలా మీరు అంత బాధ్యత ఎట్లా ఇక్కడ పిల్లలు అలాంటి పేరెంట్స్ ఎవరైనా కన్ఫ్యూజన్గా కొంచెం కోపంగా వచ్చి మాట్లాడడం, ఫైర్ అవ్వడం ఉంటారు కదా, అందరూ ఒకలానే ఉండరు. అప్పుడు మీరు ఎలా వాళ్ళని మాట్లాడతారు వాళ్ళతోటి? అంటే పేరెంట్కి మేడం ఫస్ట్ నేను ఒక పేరెంట్ నేను. సో నేను పేరెంట్ కాబట్టి పేరెంట్స్ ఫీలింగ్స్ని అర్థం చేసుకొని నా భావం వాళ్ళకు చెప్తా నేను. మన పేరెంట్స్ని అన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ పిల్లలకి ఏ విధంగా షేర్ చేయాలో నేను ఏ విధంగా అన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది వాళ్ళకి. బయట చూసుకుంటే స్కూల్ సార్ అడ్మిషన్కి వెళ్ళినప్పుడు మేము అది ఇస్తాం, మేము ఇది ఇస్తాం, మా దగ్గర ఇది ఉంది, మా దగ్గర అది ఉంది అని చెప్పేసి అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఎట్లా అయినా సరే ఈ చైల్డ్ మా స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలి అంతే. సో మరి అలానేనా మీది అలానే ఉందంటే ఏం చెప్తారు? లేదు, యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెవెల్స్ ఎకనామికల్గా నేను పేరెంట్స్ని ఎఫర్డబుల్ అమౌంట్లో వాళ్ళకి అన్ని అందుబాటులో నేను వాళ్ళకి ఇస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ అందుబాటులో అనంటే వాళ్ళకి నేను పేరెంట్స్కి నేను ప్రతి శనివారము టీచర్స్ ట్రైనింగ్ ఇస్తున్నాను. పేరెంట్స్ని ఇక్కడ పిలిచి ప్రతి శనివారం వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను, టీచర్స్ ట్రైనింగ్గా ఇస్తున్నాను. ఎందుకంటే టీచర్స్ ట్రైనింగ్ నేను ఇచ్చాను అనుకోండి, వాళ్ళ పిల్లలకి ఇంట్లో ఏ విధంగా చదివించాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. నాన్ ఎడ్యుకేషన్ పేరెంట్స్ ఉంటారు, నాన్ ఎడ్యుకేషన్ పేరెంట్స్ వాళ్ళ దగ్గర మేము వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాం, అంటే ఏ విధంగా ఇంట్లో చదువు చెప్పాలి. సో అది చెప్పినప్పుడు వాళ్ళకి డెఫినెట్గా అవుతారు. బికాస్ పిల్లలు ఇప్పుడు సోషల్లో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ అంటే పిల్లలు ఎదిగే విధాలు ఎన్విరాన్మెంట్, సోషల్, లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. సో పేరెంట్స్ని మీకు కేరింగ్ ఏమి ఇస్తున్నాం అంటే సోషల్లో ఎలా బిహేవియర్ చేయాలి, కమ్యూనికేషన్ ఎలా చేయాలి, సో డిజిటల్ వైజ్గా ఎలా ఉండాలి. డోంట్ ఎంకరేజ్ గ్రాడ్యుయేట్స్ అని చెప్తున్నాం, ప్లీజ్ ఎంకరేజ్ విత్ దీస్ కాన్సెప్ట్స్. అంటే పేరెంట్స్ మేము పిలుస్తున్నాం కాబట్టి, వాళ్ళని నేర్పుతున్నాం కాబట్టి, వాళ్ళ ఇంట్లో పిల్లలు నేర్పుతున్నాం కాబట్టి ఎడ్యుకేషన్ ఫ్రీగా వస్తుంది, స్ట్రెస్ ఫ్రీగా ఎడ్యుకేషన్ వస్తుంది. సో మెనీ స్కూల్స్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు చాలానే ఉన్నాయి. మరి మీ స్కూల్కి బయట ఉన్న స్కూల్స్ కంపారిజన్ ఇది ఉందండి, కంపారిజన్ అంటే ఏం చెప్తారు? టు బి ఆనెస్ట్గా నేను పేరెంట్స్ ఒక గైడ్ అని అనుకుంటాను. పేరెంట్స్ కావాల్సిన ఏమున్నా కానీ ఆ ఇన్పుట్స్ తీసుకుంటున్నా కాబట్టి నేను సక్సెస్ఫుల్గా 18 years జర్నీ చేశాను నేను. సో వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఇస్తున్నా కాబట్టి నేను 19th year ఉన్నాను నేను. బికాస్ నేను ఈ లెవెల్కి ఉన్నానంటే ఈ సపోర్ట్ మొత్తం పేరెంట్స్ది. ఈ పేరెంట్స్ సపోర్ట్తో పాటు నాకు టీచర్స్ చాలా సపోర్ట్స్ ఉన్నారు, నా సబ్ స్టాఫ్ కానీ టీచర్స్ కానీ. సో మీరు ఇందాక చెప్పారు 1 day is a no bag day అని చెప్పేసి, అదొక్కసారి మా వ్యూవర్స్ మళ్ళీ. సో నో బ్యాగ్ డే అంటే ఫన్ డే అనేది చాలా పిల్లలు ఇంట్రెస్ట్గా ఉంటారు. ఎందుకంటే డైలీ వాళ్ళు బ్యాగ్స్ అన్న వారికి పిల్లలు ఏడవటం కానీ హోంవర్క్స్ ఉంటాయి కానీ స్ట్రెస్ ఉంటుంది. సో నో బ్యాగ్ డే అనే వాళ్ళకి స్పోర్ట్స్ కానీ ఇంటర్నల్గా గేమ్స్ కావచ్చు, సో క్లబ్ యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ ఎంకరేజ్ చేస్తుంటాం మనం. సో మెనీ యాక్టివిటీస్. సో పేరెంట్స్ మా దగ్గర వస్తారు కాబట్టి వీ హ్యావ్ ద టైమ్ will explain all the visions to the parents, the activities. So coming to PTMs, మరి ఎప్పుడెప్పుడు PTMs మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు? So we never say the PTM, we'll say the one-to-one talk. We say one-to-one talk and anytime parents can walk into the school. There is no PTM in the monthly. The daily is the one-to-one talk. We want to encourage the children what they want. Because రోజు ఏం తప్పు అవుతుందో పిల్లలు తెలియదు. సో 1 month మన గురించి వెయిట్ చేసే అవసరం లేదు. సో ఎనీ టైం పేరెంట్స్ మన దగ్గర రావచ్చు, దాని క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. సో ఇఫ్ ఎట్ ఆల్ చైల్డ్ ఇస్ నాట్ కమింగ్ టు స్కూల్ ఆల్సో, ఇఫ్ ద పేరెంట్స్ కాల్ us, we'll post the homeworks in the WhatsApp.
సో మీ స్కూల్లో ఉన్న పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది సార్? రీసెంట్గా మీ సైన్స్ ఫేర్ కూడా పెట్టారని చాలా మంది పేరెంట్స్ చెప్పారు. సో ఎట్లా సార్ పిల్లల పర్ఫార్మెన్స్ గురించి? సో బేసికల్గా మేము ఏమున్నా ప్రాక్టికల్ ఎక్స్పోజ్ వాళ్ళు చేస్తాం, మేము థియరిటికల్గా ప్రాక్టికల్గా వాళ్ళు చేస్తున్నాం కాబట్టి పిల్లలు ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి బట్టి కాకుండా వాళ్ళకి ఫిజికల్గా మెంటల్ స్ట్రెస్ లేకుండా ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. చూడండి, ఇప్పుడు పిల్లలు ఎంత చక్కగా అంటే చిన్న పిల్లల్ని టేక్ కేర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంట్లో పేరెంట్సే వాళ్ళని అసలు పట్టించుకోవడం అంటే చూసుకోవడం అంటే చాలా ఇబ్బంది కదా. అలాంటి స్కూల్లో వదిలేసి వెళ్ళాక బాధ్యత అంతా టీచర్స్ మీదే ఉంటుంది. మరి పిల్లల్ని వాళ్ళు ఎంత చక్కగా ఒక మదర్ చైల్డ్ని కేర్ చేస్తుందంటే అట్లా చూడండి, చెయ్యి పట్టుకొని మరి చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు అలా తీసుకెళ్ళి వాళ్ళు అప్పచెప్తారు. ఎందుకంటే కేరింగ్ అనేది చాలా మస్ట్. పిల్లల్ని పేరెంట్స్ స్కూల్లో వేయాలన్నప్పుడు ఇది ఖచ్చితంగా చూసుకుంటారు. పిల్లల్ని వదిలేసి వెళ్తున్నాము, వాళ్ళు ఎలా చూసుకుంటారో, మా పిల్లల్ని సరిగా చూసుకుంటారా లేదా, వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతారని అనుకుంటారు. అలాంటి ఆలోచించాల్సిన అవసరమే లేదండి. ఈ రాజీవ్ నగర్ బర్డ్స్ అండ్ బ్లూమ్ స్కూల్లో మాత్రం టీచర్ అండ్ పేరెంట్ యొక్క రిలేషన్ చూస్తే మాత్రం చాలా చక్కగా ఉంది.